నయనతారకు షాకుల మీద షాకులు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఆమె డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ ఒకప్పుడు సంతోషమిచ్చింది. కానీ ఇప్పుడు అదే డాక్యుమెంటరీ పెద్ద తలనొప్పిగా మారింది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నిలిచిన నయనతార తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే కుటుంబ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఈ డాక్యుమెంటరీ మాత్రం ఆమెకు సమస్యలకే కారణమవుతుంది. ప్రశాంతంగా సినిమాలు చేసుకుందామంటే లేనిపోని కేసులు, నోటీసులు నయన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ డాక్యుమెంటరీలో చిన్న తప్పు దొర్లిందా వెంటనే కోర్టు కేసులు వస్తున్నాయి. తాజాగా చంద్రముఖి సినిమా నిర్మాతలు నయనతారకు కొత్త ఇబ్బంది తెచ్చారు. 2005లో విడుదలైన చంద్రముఖి సినిమాలో నయనతార హీరోయిన్గా నటించింది. అదే సినిమాతో నయన్ కెరీర్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ తర్వాతే స్టార్ హీరోలతో పెద్ద అవకాశాలు దక్కాయి. అయితే ఈ డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమా క్లిప్స్ వాడారు. కానీ వాటికి నిర్మాతల అనుమతి తీసుకోలేదని ఆరోపణ. దాంతో నిర్మాతలు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం హైకోర్టుకు వెళ్ళింది. ఇక హైకోర్టు నయనతారకు అలాగే నెట్ఫ్లిక్స్కి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశం జారీ చేసింది. ఒకప్పుడు తన కెరీర్ని స్టార్ లెవెల్కి తీసుకెళ్లిన చంద్రముఖి సినిమా ఇప్పుడు తన డాక్యుమెంటరీ కారణంగా కొత్త సమస్యగా మారడం నిజంగా ఆశ్చర్యమే. నయనతార మాత్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కానీ ఈ డాక్యుమెంటరీ ఎప్పటికప్పుడు తలనొప్పిలే తెస్తుంది. ఈసారి కోర్టు కేసు నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి మరి.